విపక్ష ఇండియా కూటమి ఢిల్లీలో భేటీ అయింది. కాన్స్టిట్యూషన్ క్లబ్ లో జరుగుతున్న ఈ సమావేశానికి 23 పార్టీలకు ఆహ్వానం అందించినట్లు కాంగ్రెస్ వెల్లడించింది. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా, సిపిఐ జనరల్ సెక్రటరీ డి రాజా సహా పలువురు విపక్ష నేతలు భేటీకి హాజరయ్యారు. ఇక డిఎంకే, ఆప్ విపక్ష భేటీని బాయ్కాట్ చేశాయి. విజయ్ ప్రభుత్వానికి మద్దతిచ్చిన కాంగ్రెస్ ద్రోహం చేసిందంటూ ఇండియా కూటమి సమావేశానికి దూరం జరిగింది. ఇక డిఎంకే అలాగే కాగా భేటీకి హాజరు కావాలని ఎంపీ కనిమూలని కోరింది. టీఎంసీ ఎస్పీ జాతీయ దృక్పథంతో ఈ సమావేశాన్ని చూడాలని విజ్ఞప్తి చేశాయి. ఎన్డీఏ ప్రభుత్వ విధానాలపై పోరాటానికి కార్యాచరణ రూపొందించడమే ఎజెండాతో ఢిల్లీలో భేటీ అవుతోంది విపక్ష ఇండియా కూటమి. బెంగాల్ ఓటమి నేపథ్యంలో మమతా బెనర్జీ స్వయంగా సమావేశానికి హాజరవుతుండడం ఆసక్తికరంగా మారింది. ఇండియా కూటమి భేటీకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, చెప్పండి, విపక్ష నేతలతో కాంగ్రెస్ భేటీ జరుగుతోంది. మరి దీనిలో ఎటువంటి అంశాలు చర్చించే అవకాశం ఉందంటారు? నరేంద్ర మోడీ ప్రభుత్వానికి 12 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో ఒకవైపు ఎన్డీఏ కూటమి భారీ ఎత్తున ప్రచార కార్యక్రమానికి ముందుకు వెళ్తుంది. సో ఆ నేపథ్యంలో కూటమి ఎన్డీఏ కూటమి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కూడా ప్రతిపక్షాలు ఉమ్మడిగా పోరాటం చేయాలని నిర్ణయించాయి. సో అందులో భాగంగా ఈ రోజు కాన్స్టిట్యూషన్ క్లబ్ లో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, విపక్ష పార్టీల నేతలందరూ కూడా హాజరయ్యారు. అలాగే ప్రధానంగా ఇటు డిఎంకే కానీ అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ మొత్తం సమావేశాన్ని కూడా బహిష్కరించినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ప్రధానంగా తమిళనాడులో డిఎంకే కాంగ్రెస్ పార్టీ గుడ్ బై చెప్పినటువంటి నేపథ్యంలో ఈ కూటమికి దూరంగా ఉండాలని డిఎంకే నిర్ణయించుకుంది. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా చాలా రోజుల నుంచి ఇండియా కూటమికి దూరమైనటువంటి పరిస్థితులు మనం చూస్తాం. సో ఈ రెండు కీలకమైనటువంటి పార్టీలు కూడా ఇండియా కూటమి సమావేశానికి దూరంగా జరిగాయి. అయితే ఈ సమావేశాన్ని నేషనల్ ఇంట్రెస్ట్ లో జాతీయ కోణంలో ఆలోచించాలని ప్రధానంగా చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఆ నేపథ్యంలో ఈ సమావేశానికి హాజరు కావాలని కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీలని ఆహ్వానిస్తుంది. దాదాపు 23 పార్టీలకు తాము ఆహ్వానం పలికినట్టుగా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్తున్నారు. అయినప్పటికీ ఇటు డిఎంకే గానీ ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం ఈ సమావేశానికి హాజరు కాలేదు. సో ఈ సమావేశం ముగిసిన తర్వాత మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ఎలాంటి పోరాట కార్యాచరణను అమలు చేయబోతున్నారు, దానికి సంబంధించినటువంటి వివరాలను వెల్లడించేటువంటి అవకాశం కనబడుతుంది. సో ప్రధానంగా వచ్చే వర్షాకాల సమావేశాల్లో డీలిమిటేషన్ బిల్లు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. రీసెంట్గా జరిగినటువంటి సమావేశాల్లోనే ఇప్పటికే డీలిమిటేషన్ బిల్లు ఓడిపోయినటువంటి పరిస్థితి. సో తాజాగా మారినటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఖచ్చితంగా డిఎంకే అలాగే ఇటు టీఎంసీలో కూడా చాలామంది ఎంపీలు కూడా డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇచ్చేటువంటి అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. సో మొత్తం కుదిరితే ఖచ్చితంగా ఈ వర్షాకాల సమావేశంలో పునర్విభజన బిల్లును మరొకసారి ముందుకు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. దాంతోపాటు విమెన్ రిజర్వేషన్ బిల్లును కూడా 2029 నుంచి అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. సో దీన్ని పైన ఎలాంటి కార్యాచరణ ఈ ఇండియా కూటమి తీసుకోబోతుందన్నది ప్రధానమైనటువంటి ఫోకస్గా ఉండబోతుంది. తిరిగి ఇండియా కూటమి ఈ డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకిస్తుందా, దాంతోపాటు ఉమెన్ రిజర్వేషన్ బిల్లు కూడా ముడిపడి ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఇండియా కూటమిలో ఏమైనా మార్పుతూ ఉంటుందా లేదా అన్నది మనం వేచి చూడాల్సింది. ఎందుకంటే రీసెంట్గా జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఇటు తమిళనాడులో అలాగే ఇటు బెంగాల్లో కూడా ఇండియా కూటమిలో ప్రధానమైనటువంటి పార్టీలైనటువంటి డిఎంకే, టీఎంసీ చాలా ఘోరంగా ఓడిపోయాయి. ఈ రెండు పార్టీలు కలిసి లోక్సభలో దాదాపు 50 మంది ఎంపీల బలం ఉంది. సో ఖచ్చితంగా ఈ పార్టీలు కూడా పునరాలోచన చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. అలాగే ఇటు తృణమూల్ కాంగ్రెస్లో కూడా తిరుగుబాటు ప్రారంభమైంది. చాలామంది ఎంపీలందరూ కూడా మమతా బెనర్జీ నాయకత్వానికి గుడ్ బై చెప్తూ ఒక సెపరేట్ చీలిక వర్గంగా ఏర్పడుతున్నటువంటి సందర్భం మనం చూస్తాం. సో వీలైనంత ఎక్కువగా ఎంపీలను తమ వైపు తిప్పుకునే దిశగా బీజేపీ పావులు కదుపుతున్నటువంటి నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తన ఎమ్మెల్యేలను, ఎంపీలను కాపాడుకోవడం ఇప్పుడు ఆ పార్టీకి ఒక పెద్ద సవాల్గా మారినటువంటి పరిస్థితి. సో ఈ పరిస్థితులను అధిగమించేందుకు ఇండియా కూటమి సహాయాన్ని కూడా ఇటు మమతా బెనర్జీ కోరుతున్నారు. సో ఇంటర్నల్గా పార్టీలు వీక్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఎలాంటి కార్యాచరణను ఇండియా కూటమి తీసుకోబోతుందనేది మనం వేచి చూడాల్సింది. సో మొత్తానికి తాజాగా ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు అలాగే ఇటీవల కాలంలో వరుసగా పేపర్ లీక్ ఘటనలు కూడా తీవ్రమైనటువంటి ఆందోళన సృష్టిస్తున్నాయి. ప్రధానంగా నీట్ పేపర్ లీక్ అంశంతో భారీ ఎత్తున యువతలో తీవ్రమైనటువంటి ఆందోళన చెలరేగింది. ఏకంగా కాక్రోచ్ జనతా పార్టీ
జంతర్ మంతర్లో ధర్నా నిర్వహిస్తే భారీ సంఖ్యలో విద్యార్థులు హాజరైనటువంటి సందర్భం మనం చూసాం. సో ఒకవైపు విద్యార్థుల్లో యువతలో అన్రెస్ట్ పెరుగుతుంది, ఇంకోవైపు ఇంధన సంక్షోభం ఏర్పడి పెద్ద ఎత్తున ధరలు కూడా పెరుగుతూ ఉన్నాయి. ప్రజలందరిపైన కూడా తీవ్రమైనటువంటి ధరల భారం పెరుగుతుంది. సో ఈ మొత్తం అన్ని అంశాలపైన కూడా ఇండియా కూటమి చర్చించి దీనిపైన సామాన్య ప్రజలకు అండగా నిలబడేందుకు ఒక కార్యాచరణ కూడా ప్రకటించేటువంటి అవకాశం కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.